దైవ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడింది? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడినడలా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఏలువాడు కోపపడితే ఉద్యోగానికి రాను అని రిజైన్ చేస్తే ఎవరికి నష్టం? ఆఫీసర్ కోపడ్డాడు, బాస్ కోపడ్డాడు అని ఉద్యోగం మానుకుంటే నష్టం మనకే. ఇక్కడ మన పాఠ్యభాగంలో ఏలువాడు ఎవరు? షారా ఈమెను ఏలునది. షారా తన మీద కోపడిందని ఈమె తన దాసత్వానికి, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాముగా ఈమె ఉంది. దేవుడు చెప్తున్నాడు, అలాగూ పారిపోవద్దు, అలాగూ వెళ్ళిపోవద్దు, ఓర్పుగా ఉండు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. ఇలా గర్భవతిగా వెళ్ళిపోతా ఉంది, పారిపోతా ఉంది. ఆ రాత్రికెట్లు, ఆ గర్భంలో ఉన్న శిశువెట్లు, ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి, తాను ఎక్కడికి పోతా ఉంది, తనకేమవుతుంది, ఏ ఆలోచన ఏమీ లేకుండా, ఓర్పు లేకుండా వెళ్ళిపోతా ఉంది. తన జీవితంలో ఇంకెంత ద్రోహ కార్యాలు జరిగేవో కదా. కానీ అట్టి సమయంలో ఒక నీటి బుగ్గ యొద్ద యెహోవా దూత ఆమెను కనుగొనినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూత గనుక ఆమెను కనుగొనకపోతే, వెనకకు ఆమెను పంపించకపోతే హాగరు జీవితంలో ద్రోహ కార్యాలు ఎన్నో జరిగేవి. ప్రియ సోదరి, మన జీవితంలో కూడా అలాగ పారిపోకముందు దేవుని దగ్గర ఆలోచన తెలుసుకోవాలి, దేవుని దగ్గర అడగాలి, ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఎవరికైనా మేలు కలిగితే స్తుతి చెల్లించండి, ఎవరికైనా దుఃఖం కలిగితే ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. కనుక ఈమె ఇలాగ వెళ్ళిపోతూ ఉండగా తర్వాత వచనంలో మనం ఏం చదువుతాం? 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందున, అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని. ఈమెను యెహోవా దూత నీటి బుగ్గ దగ్గర కలుసుకున్నట్టుగా చూస్తున్నాం. ఈ నీటి బుగ్గ ఎవరంటే, ఏదంటే దేవుడు మన చేత నుంచిన దేవుని వాక్యమే, ఈ దైవ గ్రంథమే. ఈ దైవ గ్రంథంలో 66 చిన్న చిన్న పుస్తకాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దైవ గ్రంథం ఒక పెద్ద నీటి బుగ్గ, ఒక పెద్ద బావి వంటిది. బావికి దిగుడు మెట్లు ఉన్నట్టుగా ఈ దైవ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు అనేక అధ్యాయాలు ఉన్నాయి. అనేక అధ్యాయాలలో అనేక వచనాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని వాక్యంలో దిగి వెళ్ళటానికి అవకాశం కల్పించేవి. అలాగూ దేవుని వాక్యపు లోతులోకి మనం వెళ్ళినప్పుడు ఈ బుగ్గ యొద్ద దేవుని మనం కనుగొంటాం. ఆ బుగ్గ యొద్ద దేవదూత ఈమెను సవరించినట్టు దేవుడు వాక్యము ద్వారా మనల్ని సవరిస్తాడు. దేవుడు మనల్ని దిద్దుతాడు, మన నడవలసిన మార్గం మనకు బోధిస్తాడు, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడు. ఇదే సంగతి కీర్తన 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించదను అని. కనుక ప్రియ సోదరులారా, ఈమె పారిపోతూ ఉండగా బొగ్గ యొద్ద, నీటి బొగ్గ యొద్ద
దేవదూత ఈమెను కనుగొని ఆమెతో మాట్లాడినట్లు మనం చదువుతున్నాం. 8వ వచనంలో ఏమని మాట్లాడాడు? షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? హాగరు అని పిలవలేదు, అబ్రహాము భార్య అని పిలవలేదు. కానీ ఏమని పిలుస్తున్నాడు దూత? షారాయి దాసివైన హాగరు. ప్రజెంట్ పొజిషన్ గురించి మాట్లాడడం లేదు, పాస్ట్లో ఆమెకున్న పొజిషన్. నువ్వెవరివి? ఇప్పుడు అబ్రహాం భార్యలే, కానీ ఒకప్పుడు నువ్వెవరివి? షారాయి దాసివి కాదా? నీ పూర్వపు సంగతి మర్చిపోయావా? మొదటి స్థితిని మర్చిపోయావా అన్నట్టుగా దేవుడు ఆమెను ఆ పాత స్థితిని ఉద్దేశించి పిలుస్తున్నాడు. సారాయి దాసివే, పారిపోతున్నా నీవు సారాయి దాసివే, జ్ఞాపకం చేసుకో. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ పారిపోయే ఆమె పేరు తెలుసు, ఆ యజమానురాలు తెలుసు, ఆమె యజమానురాలు తెలుసు, పారిపోతున్నది తెలుసు. ఇంత తెలిసిన దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా దేవునికి బాగా తెలుసు. కానీ ఆమె నుంచి రాబట్టాలని అడుగుతున్నాడు ఆయన. పాపి యొద్ద నుండి పాపమును రాబట్టాలని ప్రభు ఇష్టపడే దేవుడు. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పింపచేసే దేవుడు. కనుక ఇప్పుడు ఆమెను ఒప్పింపచేయ ప్రయత్నిస్తూ దేవుని దూత మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో దేవుని దూత, కొత్త నిబంధనలో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తే. తప్పు చేసిన హాగరు యొక్క తప్పును ఆమె నుండి రాబడుతున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఆమె ఏమన్నది? ఎక్కడి నుండి ఎక్కడికి వెళుచున్నావని అని అడిగినందుకు అది నా యజమానురాలైన షారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. తప్పు చేసిన ఆమె తప్పును ఒప్పుకుంటున్న హాగరుగా కనిపిస్తుంది. దేవుని వాక్యము మన పాపాన్ని ఒప్పిస్తుంది. ప్రతి ఉదయమున దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్యం దగ్గర కనుగొన్నామా? ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని బైబిల్లో అనేక సంగతులు వ్రాయబడ్డాయి. కనుక ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీటి బుగ్గ యొద్దకు వస్తున్నామా ప్రతిరోజు? అలాంటి అలవాటు ప్రతిరోజు మనం పెట్టుకోవాలి. ప్రతి పూట చదవడం మంచిది. అందుకే దావీదు అన్నాడు 55వ కీర్తన 17వ వచనంలో, ప్రతి ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ధ్యానించుచు మొరపెట్టుకుంది. 3 సార్లు ధ్యానం, బైబిల్ ధ్యానం 3 సార్లు చెక్ చేసుకుంటున్నాడు తన జీవితంలో. వాక్య ప్రకారం నాకు జీవితం ఉందా అని దిద్దుకుంటున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. యవనులారా, నీటి బుగ్గ ఎత్తుకు వస్తున్నారా? బలహీనస్తులైన స్త్రీలారా, మిక్కిలి బలహీన ఘటంలైన స్త్రీలారా, వాక్యం దగ్గరకు వస్తున్నారా? తప్పులు దిద్దుకుంటున్నారా? అలాగూ తప్పును ఒప్పుకున్న ఆమెగా హాగరును చేస్తున్నాం. ఎవరు నీ తప్పులు ఒప్పించలేరు, కానీ దేవుడు ఒప్పిస్తాడు. అతిక్రమను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నీ శ్రమకు కారణమైన తప్పేంటో నువ్వు ఒప్పుకుంటున్నావా బాబు? సోదరి ఒప్పుకుంటున్నావా? తల్లి ఒప్పుకుంటున్నావా? తప్పును ఒప్పుకున్న హాగరుగా మనం చూస్తున్నాం. తప్పు ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడు దూత ఆమెతో ఏమని మాట్లాడుతున్నాడో 9వ వచనం చదువుకున్నాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో
చెప్పాను. ఏమని చెప్పాడు? ఎలాగూ పారిపోయి వచ్చావో అలాగూ తిరిగి నీ యజమానురాల దగ్గరికి నువ్వు వెళ్ళిపో, ఆమె క్రింద అణిగి మణిగి